ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 82వ శ్లోక వివరణ. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత. ముందుగా కామేశ్వర ప్రాణనాడి అంటే శివుని ప్రాణనాడీ స్వరూపిణి. ఏదైనా మాట్లాడాలన్నా పని చేయాలన్నా మన శ్వాస ప్రక్రియ సంకల్పంతో ఏకీభవించినప్పుడే సాధ్యపడుతుందన్నమాట. మనకు కలిగిన కోరికకు ప్రాణం శక్తి రెండూ అవసరమే. సృష్టికి ఉన్ముఖంగా పరావాక్కు బయలుదేరితే ఆ దారిని కామేశ్వర ప్రాణనాడి అని అంటారు. నరాలు రాగి తీగల్లాంటివన్నమాట. వాటి గుండా విద్యుత్ ప్రవహిస్తే ప్రవహించకపోతే రెండింటి మధ్య ఉండే తేడా దేనివల్ల అయితే వస్తుందో అటువంటి దాన్ని నాడి అంటారు. శవానికి కూడా నరాలు ఉంటాయి, కానీ నాడీ మండలం పనిచేయదు. కాబట్టి నాడీ మండలము సూక్ష్మమైనదే కానీ స్థూలమైన పదార్థంతో చేయబడి ఉండదన్నమాట. సృష్టికి ఉన్ముఖంగా పరావాకు బయలుదేరితే అది వచ్చే త్రోవను కామేశ్వర ప్రాణనాడి అని అనవచ్చు. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత అనే మంత్రంతో హఠయోగ ప్రక్రియ గురించి అయిన మూలబంధం సూచించబడుతున్నదన్నమాట. శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత అనే మంత్రంలో జాలంధర బంధం సూచింపబడుతోంది. ఓడ్యాన పీఠ నిలయ బిందుమండల వాసిని అనే మంత్రంలో ఉడ్డియాన బంధం సూచింపబడుతుంది. ఉడ్డియాన్ అంటే ఓడ్యాన బంధం అన్నమాట. వెరసి ఈ మూడు క్రియలు ఒక క్రమంలో మంత్ర ధ్యానపూరితంగా చేసే క్రియనే రహోయాగం అని అంటారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమంటే, బ్రహ్మచర్య పాలన చేయాలనుకునే వారికి మూలబంధ సాధన అత్యంత ప్రయోజనకారిగా ఉంటుంది. మనిషిలోని కామశక్తి అదుపులోకి వస్తుంది. దీనివల్ల సాధకునిలోని కామం తన సహజ చాపల్యాన్ని వదిలి అంతర్ముఖంగా మారి శరీరంలో ప్రాణశక్తిగా స్థితురాలై ఉన్నటువంటి దేవిని అంటే కుండలిని శక్తిని అన్నమాట. కుండలిని శక్తిని ఆరాధించడం మొదలు పెడుతుంది. బాహ్యంగా ప్రవహించి వృధా అయిపోతున్న తనను నిగ్రహించుకోగలిగినందుకు సాధకునికి కామశక్తి కృతజ్ఞురాలై ఉంటుంది. ఈ ప్రక్రియనే రహస్యనామాలు కృతజ్ఞ కామపూజిత అనే మంత్రం ద్వారా సూచించాయి. అంతేకాక ఈ ప్రక్రియ వల్ల కామేశ్వర ప్రాణనాడి అనబడు సుషుమ్నా నాడి జాగృతమవుతుంది. మూసి ఉన్న సుషుమ్నా ద్వారం తెరుచుకుంటుంది. దీనివల్ల సాధకునికి అనేక దర్శనాలు కలుగుతాయి. హార్మోన్ సిస్టంలో మార్పుల వల్ల శరీరంలో అనేక ఊహించని మార్పులు కూడా జరుగుతాయి. ఓడ్యాన బంధము అనే ప్రక్రియ వల్ల శరీరంలో క్రింది భాగంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఊర్ధ్వగామిని అవుతుంది. అందువల్లనే దీనికి ఉడ్యాన అంటే ఓడ్యాన బంధం అనే పేరు వచ్చిందనమాట. మూలబంధం వల్ల ప్రాణాపాన వాయువులు ఒకటవుతాయి. సుషుమ్నా నాడి తెరుచుకుంటుంది. ఈ క్రియ వల్ల సుషుమ్నా నాడిలోని షట్చక్రాలు ఉత్తేజితమవుతాయి. అనుకోని అద్భుత దేవతా దర్శనాలు సాధకునికి కలుగుతాయి. కొత్త కొత్త నాడీ కేంద్రాలు ఉత్తేజితాలు అవుతాయి. మన శరీరంలో కొత్త శక్తులు అందుబాటులోకి కూడా వస్తాయి. అతీంద్రియ శక్తులు మేల్కొంటాయి. ఓడ్యాన బంధం వలన కుండలిని ఊర్ధ్వగామిని అయ్యి సుషుమ్నా నాడి గుండా ప్రయాణిస్తుంది. అలా ప్రయాణం చేసి మెదడుకు చేరడం వలన సాధకుని శరీర రసాయన పొందిక మొత్తం మార్పులకు లోనవుతుందన్నమాట. మెదడులోని రెండు హెమిస్ఫియర్స్ మధ్య ఉన్న చిన్న బ్రిడ్జి వంటి అతుకు పెద్దదై మెదడు మొత్తం ఒకే యూనిట్గా మారడం వల్ల నిద్రాణగా ఉన్న మెదడులోని అనేక భాగాలు మేల్కొంటాయి. దీనివల్ల అతీత లోకాల దర్శనము అలౌకిక అనుభవాలు కలుగుతాయి సాధకునికి. లైంగిక శక్తి అయిన బిందువు క్రింది నుంచి పైకి ప్రయాణం చేయడం వల్ల నాద బిందు కళ అనబడే 3 స్థాయిలలో ఒక్కటైన బిందువు అన్న స్థితికి ఈ శక్తి చేరుకుంటుంది. ఈ రహస్యాన్నే బిందు మండల వాసిని అంటూ ఈ మంత్రము సూచనాత్మకంగా తెలిపిందనమాట. జాలంధర బంధం అనే క్రియ వల్ల పైకి ప్రయాణం చేసిన కుండలిని శక్తి తిరిగి క్రిందకు జారకుండా శిరస్సులోనే ఆపబడుతుంది. బాగా సాధనలో అనుభవంలో ఉన్న సాధకులైతే ఈ క్రియ వల్ల శక్తిని ముఖం యొక్క ముందు భాగం ద్వారా క్రిందకు ప్రయాణింపచేసి తిరిగి హృదయస్థానానికి తీసుకురాగలుగుతారు. ఇది చాలా ఉన్నత స్థాయికి చెందిన సాధన అన్నమాట. మరియు చాలా కష్టసాధ్యమైన క్రియ.
కానీ సాధన ద్వారా దీన్ని సాధించవచ్చు. కామేశ్వరుడి కదలికకు శక్తి అమ్మవారు. అంటే ఏ ప్రాణిలో అయినా శక్తి రూపంలో, నాడీ రూపంలో ఉన్నది ఆ తల్లి జగన్మాతే. కామేశ్వరుని ప్రణాళికకు ప్రాణనాడి వలె ఉండునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామం కృతజ్ఞ. అంటే చేయబడే పనులన్నీ తెలిసింది అని అర్థం. ప్రాణులు చేసే పాపపుణ్యాలన్నీ సూర్య, చంద్ర, యమ, కాల, ఇంకా పంచభూతాలు అంటే 5 అన్నమాట అనే 9 మంది నమ్మకంగా పనిచేసే సాక్షుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రాణులు చేసేటువంటి మానసిక, శారీరక దుష్కృత్యాలు, సుకృతాలు అన్నీ కూడా ఆ తల్లి జగన్మాత తెలుసుకుంటూ ఉంటుందట. అమ్మవారికి ఉండే కర్ణకుండలాలు సూర్యుడు, చంద్రుడు వీరిద్దరూ కూడా ప్రతి ప్రాణి యొక్క పాపపుణ్యాలు ఆ తల్లి చెవిలో చెప్పేస్తూ ఉంటారట. ఎవరు ఏ విధంగా అర్చించినా వారు చేసిన పనులను బట్టి, ఉద్దేశాలను బట్టి, ఎవరికి అవసరమయ్యే వాటిని ఆయా సమయాల్లో గుర్తుపెట్టుకొని మరీ అమ్మవారు సమకూరుస్తూ ఉంటుంది. కాబట్టే అమ్మవారు కృతజ్ఞ. తల్లి కాబట్టి సృష్టించబడిన జగత్తును సృష్టి చేసి వదిలేయలేదన్నమాట. ఎవరికి తగినట్లు వారికి ఇస్తూనే ఉంది. మీరు భక్తిగా ఒక నమస్కారం చేసినా, పుణ్యకార్యం చేసినా దానికి తగ్గ ఫలితాన్ని అమ్మ మనకు ఇస్తూనే ఉందన్నమాట. కొంతమంది భక్తులు అనుకుంటారు, మేము ఎన్నో ఏళ్లుగా పూజలు చేస్తున్నాం, జపం చేస్తున్నాం, కానీ ఫలితం లేదని. చెప్పే భక్తులు అంటే ఆ విధంగా చెప్పే భక్తులు కూడా అటువంటి భక్తులను కూడా అమ్మవారు క్షమిస్తూ ఉందన్నమాట. కానీ నువ్వు చేసిన పాపాలకు కర్మ అనుభవిస్తున్నావు. నువ్వు చేసే పూజలో పూలు, ప్రసాదాలు, ఎన్నో మంత్రాలు చేస్తున్నావు, పలుకుతున్నావు, జపిస్తున్నావు, కానీ నీ మనసు ఎక్కడుంది? పైగా చేసే జపంలో కూడా ఏమని మనం అనుకుంటాము, నేను ఇన్నిసార్లు జపం చేస్తున్నాను, ఇంత ఫలితం ఉంటుంది అని వడ్డీ వ్యాపారిలాగా జప సంఖ్య లెక్క పెట్టుకుంటూ ఉంటున్నాం. కానీ మనసు పెట్టి చేస్తే కదా ఏ పనైనా ఫలితం దక్కడానికి. ఫలితము మనము అడుక్కుంటున్నాం అమ్మవారిని. ఎలా అడుక్కోవాలి? నేను 3 సార్లు నేను చేసుకుంటున్నాను, అది అయ్యేలోపు నాకు భిక్ష వేయాలి అని కాదు. ఆ తల్లికి జాలి కలిగి భిక్ష వేసే వరకు అడుక్కోవాలి. ఎత్తేది ముష్టైనా అందులో మళ్ళీ దబాయింపు, లెక్క కట్టి జపం చేసి అయిపోగానే ఫలితం రాలేదే అని. అంటే మనం ఆ విధంగా భావిస్తున్నామన్నమాట. కానీ అలా కాదు. ఆర్తితో, భక్తితో ధ్యానించాలి, తపించాలి, పశ్చాత్తాపంతో శరణాగతి వేడుకోవాలి. అప్పుడే ఏదైనా సిద్ధిస్తుంది, ఫలిస్తుంది. ఒక అరటి చెట్టు 2 వేట్లతో నరికిన వ్యక్తి అదే ఒక టేకు చెట్టు కొట్టాలి అంటే ఎన్నిసార్లు కొట్టాలి? మర్రి చెట్టు, కొబ్బరి చెట్టు కొట్టాలంటే ఎన్నిసార్లు కొట్టాలి? ఈ కర్మ కూడా అంతే. పరిహారంగా కొందరు 1000 సార్లు జపించిన మంత్రము కొందరు 1,00,000 సార్లు జపించినా కూడా ఆ ఫలితం అనేది ఉండదన్నమాట. కొంతమందికి 1000 సార్లకే వచ్చేస్తుంది ఆ ఫలితం. అందుకే ఫలితాన్ని భగవంతునికి వదిలి సాధన ఆపకుండా చేయాలి అంటుంటారు. ఆ తల్లిని నమ్మి కొలిచే వారి పట్ల సదా కృతజ్ఞతతో ఉంటుంది. తర్వాతి నామం కామపూజిత. అంటే కామునిచే పూజింపబడినది. కోరికలు కలవారిని కాములు అంటారు. వారంతా తమ కోరికలు తీరడం కోసం అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అందుచేత అమ్మవారు కామపూజిత. కాముడైన శివునికి అమ్మవారే శక్తి. దేహం లేని మన్ముదుడికి దేహాన్ని పొందడానికి అమ్మవారే శక్తి. కామపూజిత అంటే కోరికతో పూజింపబడేది అని అర్థం. ఈ కోరిక అనేది లేకుంటే ఏదీ సాధించలేరు, సాధ్యం కాదు కూడా. ఒక సంకల్పం నెరవేరాలంటే కోరిక తపనగా మారాలి. కోరిక లేనివాడు మోక్షాన్ని పొందుతారు అని అనుకుంటారు, కానీ అక్కడ మోక్షాన్ని పొందాలి అనే కోరిక ఉంది కనుకే పొందే విధంగా సాధన చేస్తున్నారు. కామి కానివాడు మోక్షగామి కాడు అంటే అర్థం మోక్షానికి వెళ్ళాలి అన్న కోరిక లేనివాడు పొందలేడు అని అర్థం. ఇది కాలక్రమేపీ అర్థం మార్చేశారు. నిజానికి మోక్షం పొందాలి అనే కోరిక ఒక తపనగా ఉండాలి మనకు. అప్పుడు సాధనలో ముందుకు వెళ్తాం. మోక్షాన్ని పొందాలి అనే కోరిక ఎలా ఉండాలి అంటే ఆకలితో నకనకలాడే వారి కడుపు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. వర్షించే మేఘంలా ఉండాలి, నిప్పు కణికలా ఉండాలి. మంచి తపనగా, అదే ధ్యాస, ఆలోచనగా అనుక్షణం తపిస్తూ అదే శ్వాసగా జీవించాలి. ఇటువంటి కోరిక కలిగిన వాడు మోక్షాన్ని సాధిస్తాడనమాట. అందుకే కామి కానివాడు మోక్షగామి కాడు అంటారు. కోరికలు గల వారిచే పూజింపబడినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం శృంగారరస సంపూర్ణ.
శీర్షములతోనూ కోణముల చేతను నవరసాది నామముల చేతను నిండుగా ఉన్నది అని అర్థం. శ్రీచక్రము శ్రీషాలు, త్రిభుజాలు, కోణాలు, ఆవరణలు వాటి వద్ద ఉండే శృంగార రసాది దేవతలతో నిండుగా ఉంటుంది. తర్వాత అమ్మవారికి శృంగార నాయిక అనే పేరు కూడా ఉంది. శృంగారం అనేది నవరసాల్లో మొదటిది. శృంగారం అనగా సౌందర్యం. అది తెలుసుకోవాలనే ఆసక్తి తెలుగులో దీని నుండి సింగారం అనే నామం వచ్చిందనమాట. అమ్మ చక్కగా అలంకరించుకొని సర్వ అలంకారాలతో శోభిల్లుతోందట. సర్వాలంకారం అనగా శృంగారం. వాటితో కలిగే అనుభూతి ఆనందరసం. ఈ ఆనందము శృంగారం సంపూర్ణంగా ఉంది కాబట్టే అమ్మ శృంగార రస సంపూర్ణ. శృంగ అనగా కొమ్ములు అనగా త్రికోణాలు, అరలు అంటే దళాలు, రస అనగా శ్రీచక్రంలో ఉండే 9 ఆవరణాలు. శృంగము అనగా త్రికోణ చక్రములు, అరలు అనగా వృత్త చక్రములు. శ్రీచక్రంలో త్రికోణ చక్రాలు 5 ఉన్నాయి, వృత్త చక్రాలు 4, మొత్తము 9 ఆవరణలు ఉన్నాయి. శ్రీచక్రంలోని 9 ఆవరణాలలో 9 రసాలు ఉంటాయి. వీటిని నవరసాలు అంటారు. ఒకటి భూపురం, ఇక్కడ త్రైలోక్య మోహన చక్రం, దీనిలో ఉండేది శృంగార రసం. రెండవది షోడకదళం, ఇది సర్వాసా పరిపూరక చక్రం, దీనిలో ఉన్నది వీరరసం. మూడవది అష్టదళం, సర్వ సంక్షోభన చక్రం, కరుణరసం. చతుర్దసారం, సర్వ సౌభాగ్యదాయక చక్రం, భయానక రసం. బహిర్గసారం, సర్వరక్షాకర చక్రం, రౌద్రరసం. అంతర్దసారం, సర్వార్థ సాధక చక్రం, భీభత్స రసం ఇందులో ఉంది. అష్టకోణం, సర్వరోగహర చక్రం, హాస్యరసం. త్రికోణం, సర్వసిద్ధిప్రద చక్రం, ఇందులో అద్భుత రసం. బిందువు 9వది, సర్వానంద చక్రం, ఇందులో శాంతరసం. ఇది పూర్ణగిరి పీఠం అన్నమాట. దీన్ని పూర్ణగిరి పీఠము అంటారు. మనలో కూడా ఈ 9 రసాలు ఉన్నాయి. ఈ రసాలకు మూలమైన చైతన్యము మన లోపల ఉన్నది. అది 9వ రస చైతన్యమైన అసలు స్వరూపం శాంతం. కాబట్టి అమ్మ శృంగార రస సంపూర్ణ. హృదయంలో శ్రీచక్ర రూప ఆరాధన చాలా విశేషమైంది. హృదయంలో అనాహత పద్మంలో 12 దళాలు ఉంటాయి. కాబట్టి 12 దళాల చక్రం ఎక్కడ ఉందో అదే పూర్ణగిరి పీఠం. తర్వాతి నామం జయ, అంటే జయస్వరూపిణి. అమ్మవారికి అన్నింటిలోనూ జయమే కానీ అపజయం అనేదే లేదు. తనను ఆరాధించే భక్తులకు జయాన్ని, వైరాగ్యాన్ని ఇస్తుంది. తానే స్వయంగా విఘ్నాలను కూడా తొలగిస్తుంది. జయాలంటే బాహువులతో బయటి ప్రపంచాన్ని గెలవడం. విజయం అంటే మన మీద మనకు గెలుపు. విజయం పొందిన వ్యక్తి యొక్క జ్ఞానం, లోకాన్ని చూసే తీరు వేరుగా ఉంటుందన్నమాట. బుద్ధిబలం ఉన్నవాడు ఒక ప్రణాళికను పద్ధతిగా రూపుదిద్దుకోగలడనమాట. అంటే బుద్ధిబలం ఉండేవాడు ఒక ప్రణాళికను పద్ధతిగా దాన్ని తనే ప్లాన్ వేసుకుంటాడు. ఈ బుద్ధిబలమే మనకు విజయాన్ని కలిగిస్తుంది. ఆ తల్లిని ఆరాధించి అనుగ్రహం పొందిన సాధకుడు అనంతమైన సంసార సాగరంలో ఆనందం అనే పడవ ఎక్కి ప్రయాణం చేయగలడనమాట. తర్వాతి నామం జాలంధర స్థిత, అంటే జాలంధర పీఠం ముందు ఉండునది. జాలంధరం అనే చోట విష్ణుముఖి అనే పేరుతో పూజింపబడుతోంది అని పద్మపురాణంలో చెప్పబడింది. దుష్టులకు మాయని భ్రమని కలిగిస్తుంది, శిష్టులకు మాయను తొలగిస్తుంది. ఇది ఆమె యొక్క జాలం. ఇట్టి మాయను ధరించింది కనుకే జాలంధరి అంటారు. ఈ పీఠం యొక్క అధిష్టాన దేవత రుద్రుని యొక్క శక్తి అయిన గౌరీదేవి. ఈమెను ఇక్కడ విష్ణుముఖి అని కూడా అంటారు. ఇవన్నీ కూడా మనలోనే ఉన్న పీఠాలు, అంటే మన శరీరంలో ఉన్నాయన్నమాట. అవి ఏవంటే మూలాధారం వచ్చేసి కామగిరి పీఠము, అనాహతం వచ్చేసి పూర్ణగిరి పీఠము, జాలంధర పీఠం వచ్చేసి విశుద్ధ చక్రస్థానము, ఓడ్యాన పీఠం వచ్చి ఆజ్ఞ చక్రస్థానం. దానికి పైన సహస్రారము, ఆ పైన బిందువు. ఇవన్నీ మనలోని శక్తి పీఠాలలో శక్తిని ఉపాసించేది జీవుడే. ఇది ధ్యానంలో ఒక్కో దశ దాటుకుంటూ తనలో తాను ప్రయాణిస్తూ చేసేటటువంటి ఉపాసన. ఇవన్నీ ఉపాసన చేయాలంటే గణపతికి నమస్కారం చేసి దక్షిణామూర్తిని పూజించి ఉపదేశం పొందినట్లుగా భావించి అమ్మవారి అనుమతి, అనుగ్రహం కోరి మొదలు పెట్టవచ్చు అన్నమాట. ఇలా చేయలేరు అనుకుంటే నామమంత్రంతో జపం చేయవచ్చు. ఎలా ఆరాధించినా అమ్మవారు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.